నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ప్రభుత్వ అధికారులు సమ్మె చేసినప్పుడు కూడా ప్రభుత్వమే వాళ్ళని చీల్చేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు కూడా అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వీళ్ళని కూడా చీల్చడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం, అసలు ఏం జరుగుతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నో వాళ్ళు సమ్మె చేసినప్పుడు కూడా ప్రభుత్వం ప్రయత్నించింది వాళ్ళు చీల్చడానికి సంఘాలకు సంబంధించి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వీళ్ళని కూడా ప్రభుత్వమే చీల్చడానికి ప్రయత్నాలు చేస్తోంది, అటువైపుగా అడుగులు వేస్తుంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, ప్రచారంలో కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏంటంటే అంగన్వాడీలు ఏం చేస్తారు, వాళ్ళ కనీస వేతనాలు ఏంటి, వాళ్ళకి ఎందుకు వేతనాలు పెంచలేకపోతుంది ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏదైతే చెప్పారో ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు అనే దాని మీద మనం చర్చించుకుంటే కనుక, అంగన్వాడీలు ఇప్పుడు ధర్నాకి గత 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు ధర్నాకి దిగారు. కొన్ని వేల మంది అంగన్వాడీలు ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి విధులు ఏంది? ప్రతిరోజు ఆయా గ్రామాల్లో తిరిగి ఆ గ్రామాల్లో ఉండేటువంటి బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పౌష్టిక ఆహారం అందించడం, అలాగే గర్భిణీ స్త్రీలకి ఆహారపరమైన అంశాలతో పాటు ఆరోగ్యపరమైన అంశాలు తెలియజేయటం, ఇవి చేస్తూ ఉంటారు అంగన్వాడీలు. దానికి గాను వాళ్ళు చేసిన డిమాండ్ ఏంటి? కనీస వేతనంతో పాటు గ్రాడ్యుటీ ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగితే ఇప్పుడు ప్రభుత్వం మేము ఇవ్వలేము అని చెప్పేసింది. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం. బొత్స సత్యనారాయణ క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు బయటకు వచ్చి వాళ్ళు అడిగేటువంటి సమస్యను మేము తీర్చలేమని చెప్పేశారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? తెలంగాణలో ఉండేటువంటి అంగన్వాడీల కన్నా మీకు 1,000 రూపాయలు అదనంగానే ఇస్తామని చెప్పి అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పడం జరిగింది. దీంతో జగనన్న మాట తప్పరు, జగనన్న మీద విశ్వాసం ఉంది, జగనన్న ఏదన్నా చెప్తే మడిమ చెప్పరు అని చెప్పి నమ్మారు అంగన్వాడీలు. కొన్ని వేల మంది అంగన్వాడీలు నమ్మి వాళ్ళు ఓటేయడంతో పాటు 2019లో వాళ్ళకి పరిచయాలు ఉంటారు కదా, నిరుపేదలు ప్రతిరోజు గ్రామాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి బాలింతల్ని, పిల్లలకి కావాల్సినవి, బాలింతలకు కావాల్సినవి, గర్భిణీలకు కావాల్సిన సహాయ సహకారాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇంకొక 10 మంది చేత ఓట్లు వేయించారు. సీన్ కట్ చేసి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అది చేయలేకపోయారని చెప్పి గత 4 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇది 4-5 రోజుల నుంచి చేస్తున్నట్టు ధర్నాలు, ఉద్యమాలు కాదు. గతంలో కూడా వీళ్ళు వాళ్ళ డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచారు, కానీ వాళ్ళు నెరవేర్చట్లేదు. ప్రభుత్వం మేము నెరవేర్చలేమని చెప్తుంది, నెరవేరినటువంటి సమస్యగా చెప్తుంది. సో దీంతో వాళ్ళ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేసారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి సంవత్సరమే ఏర్పడింది. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల యొక్క ఉద్యమం, ఆందోళన జరిగింది. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఊహించినటువంటి విధంగా సక్సెస్ అయింది టీచర్ల సమ్మె. వాళ్ళు ఎందుకు చేశారు? ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అప్పట్లో సిపిఎస్ రద్దు కోసం చేశారు. సిపిఎస్ రద్దు 15 రోజుల్లో చేసేస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజంగా నమ్మారు ఉద్యోగులందరూ కూడా, నమ్మి ఓట్లు వేశారు, అధికారంలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఏమంటున్నారు? సిపిఎస్ సాధ్యం కాదు అని చెప్పి దాని ప్లేస్లో ఓపీఎస్ తీసుకొచ్చారు. ఓపీఎస్ కాదు, జీపీఎస్ తీసుకొచ్చారు. వీళ్ళు అడుగుతున్న ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అడుగుతున్నారు. సో కానీ ఈయనేమంటున్నాడు? సిపిఎస్ రద్దు చేయలేము అని చెప్పి ప్రత్యామ్నాయంగా జీపీఎస్ని ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ కన్నా కానీ ఇంకా తగ్గిపోతున్నాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల యొక్క ఆందోళన. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు? ఒక వ్యవస్థ, పెద్ద వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లు, ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఒక పెద్ద వ్యవస్థ. వాళ్ళతో పెట్టుకుంటే ప్రభుత్వాలు దిగిపోయినటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్తుంటారు. గతంలో కూడా అదే అన్నారు, మేము తలుచుకుంటే ప్రభుత్వాలని ఎక్కించగలం లేదా దించగలం అనేటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన నేతలు. ఇప్పుడు అదే నేతలు బద్దలుగా చీలిపోయారు, విభిన్నంగా చీలిపోయారు. తెలుగుదేశం పార్టీ వైపు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఇంకొక వైపు అనేలాగా వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించింది ప్రభుత్వం. ఎందుకు? సిపిఎస్ రద్దు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సిపిఎస్ రద్దు డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నాలు చేయకుండా, ఉద్యమాలు చేయకుండా ఆ జేఏసీ ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగులు
టీచర్ల సంఘాల జేఏసీ, ఆ జేఏసీల మధ్య కులాల ప్రాతిపదికన డివిజన్ వచ్చేసింది. వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటువంటి కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో ఉండేటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, ఇంకొంతమందికి ఏమో తాయిలాలు ఇచ్చేసి వాళ్ళని లోపలుచుకుంది ప్రభుత్వం. దీంతో ఉద్యోగం చేసేవాళ్ళే లేకుండా పోయారనేది ఉద్యోగులు అలాగే టీచర్లు ఉన్నటువంటి ఆందోళన, బాధ వాళ్ళకి. సో అప్పుడు ఉద్యమం హిట్ అయింది. విజయవాడ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో దాంతో అప్పుడు పోలీసు విఫలమైందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీని గౌతమ్ సవాంగ్ని మార్చేశారు ఇమీడియట్గా. గౌతమ్ సవాంగ్ని మార్చేసి ఆయన ప్లేస్లో ఇప్పుడు రాజేంద్ర రెడ్డిని తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కడప జిల్లాకు సంబంధించిన రాజేంద్ర రెడ్డిని తీసుకొచ్చుకున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి అపాయింట్ అయిన తర్వాత జరిగింది ఏంది, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే టీచర్ సంఘాల్లో యాక్టివ్గా ఉంటారో లీడర్స్, వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని బెదిరించడం లేదంటే కొంతమందిని జైలుకి పంపించడం జరిగింది. దీంతో వాళ్ళు ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఉధృతంగా నడుస్తున్నటువంటి అంగన్వాడీల సమ్మెను, అంగన్వాడీల ధర్నాలను, ఆందోళనలను సమసిపోయేలా చేయడానికి అంగన్వాడీల మధ్యనే ఒక విభేదాన్ని సృష్టించేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం నుండి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో దీంతో ఇప్పుడు అంగన్వాడీల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి యాక్టివ్గా ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి కొన్ని తాయిలాలు వాళ్ళకి ప్రైవేట్గా అందించడం ద్వారా ఈ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. వాస్తవంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి హామీ ఏంటంటే అంగన్వాడీల సమ్మె విరమించుకోవడానికి ప్రభుత్వం అప్పట్లోనే హెచ్చరించింది. ఎప్పుడు డిసెంబర్ 12వ తారీఖున హెచ్చరించింది. సో హెచ్చరించి సమ్మె వేయకపోతే విధులకు గైర్హాజరైనట్లు భావించి చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని సమ్మె విరమించకపోతే అని ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ ఇచ్చిన క్రమంలో వీళ్ళు అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే ఉంటాయో ఆ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నించినప్పుడు అంగన్వాడీలు అక్కడ పంచాయతీకి సంబంధించిన అధికారులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల అంగన్వాడీలు తాళాలు పాల్గొట్టి వీళ్ళ లోపలికి వెళ్ళి పౌష్టికాహారం తీసుకొచ్చి పనిచేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా అటు పంచాయతీ అధికారులకి ఇటు అంగన్వాడీలకు మధ్య ఘర్షణ జరుగుతూ ఉంది చాలా చోట్ల. సో ఇప్పుడు ఇంకో ఉధృతం అవుతుంది, రోజు రోజుకి ఉధృతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు అడుగుతున్నటువంటి కనీస వేతనం, దానికి గ్రాట్యుటీ ప్లస్ ఉద్యోగ భద్రత, ఇది సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి గ్యారెంటీ ఏంటంటే విరమించుకోవడానికి ఏపీ ప్రభుత్వం సమ్మె వేడకపోతే విధులకు గైర్హాజరైనట్లు మేము భావిస్తాము. సో తర్వాత సస్పెండ్ అంటే విధులకు గైర్హాజరైన భావించి తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు, అంతే కదా. ప్రస్తుతానికైతే మిమ్మల్ని విధులకు గైర్హాజరైనట్టు భావిస్తామని చెప్పి అన్నది. సో కార్యకర్తలు వాళ్ళు ఏమంటున్నారు, వివిధ అంశాలు పరిశీలించాలని చెప్పి ప్రభుత్వం ముందుంచింది. దాంతో యూనియన్లతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ స్పష్టం చేసింది. యూనియన్లు అంటే ఎవరు, అంగన్వాడీకి సంబంధించిన కొంతమంది లీడర్లు ఉంటారు కదా, వాళ్ళతో చర్చిస్తామని చెప్పి. అంటే వాళ్ళతో గతంలో కూడా టీచర్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో మేము చర్చిస్తామని చెప్పి 2 years చర్చించిన తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చేసినాయి. సరే ఆ విభేదాలు ఎవరు పెట్టారు ఏంటి అనేది అందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పవసరం. మనం ఎందుకు చెప్పాలి, వాళ్ళకే తెలుసు. సో ఇప్పుడు విభేదాలతో వాళ్ళు అసలు సమ్మె చేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులను అలాగే టీచర్స్ నేతలు. సో ఇప్పుడు సమ్మెను విరమించాలని చెప్పి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల సహాయకుల వయోపరిమితిని 62 ఏళ్ళకి పెంచాలని చెప్పి అదొక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సర్వీసు చివరి నాటికి అంటే ఈ మొత్తం 62 సంవత్సరాలు పనిచేస్తే 50,000 నుంచి 1,00,000 వరకు పెంచేందుకు అంగీకరించింది. ఇది మొత్తం 62 సంవత్సరాలు చేసిన తర్వాత చివరి నాటికి. ఈలోపు ఎంత పెరిగినా ఎంత పెంచినా పెంచకపోయినా అడగకూడదు ఇక. అదొకటి. ప్లస్ హెల్పర్ల సర్వీసు చివరికి, హెల్పర్ల సర్వీసు కొంతమంది హెల్పర్లు ఉంటారు, వాళ్ళ సర్వీసు చివరికి 20,000 నుంచి 40,000 వరకు పెంచడానికి నిర్ణయం తీసుకుంది. సర్వీస్ చివరికి మ్యాక్సిమం 40, మినిమం 20 నుంచి 40 వరకు మీకు సర్వీస్ చివరి నాటికి ఇస్తామని హెల్పర్లు చెప్పింది. అదే అంగన్వాడీలకు టీఏడిఎల్ను ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి అంగీకరించింది. ఇది ఒకటి కొంచెం టీఏడిఎల్ను విడుదల చేస్తాము అని చెప్పి, ఎంత అనేది చెప్పట్లేదు, టీఏడిఎల్ను విడుదల చేస్తామని చెప్పింది. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే వీటికి అంగన్వాడీలు అంగీకరించట్లా. సో వాళ్ళు అడుగుతుంది ఏంది, వాళ్ళు కనీస వేతనం
అవును. కనీస వేతనం ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి అది ఇవ్వాలి అని. వన్స్ కనీస వేతనం ఇస్తే వాళ్ళు రెగ్యులర్గా ఎంప్లాయీస్ అయిపోతారు. అందుకని ప్రభుత్వం ఇవ్వట్లా. సాధ్యం కాదని చెప్పేసింది బొత్స సత్యనారాయణ వేసినటువంటి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక కమిటీ ఆల్రెడీ సాధ్యం కాదని చెప్పేసింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, గతంలో టీచర్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతల మధ్య ఏ విధంగా అయితే విభజన వచ్చిందో ఆ తరహా విభజన తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకు సంబంధించి అడుగులు పడ్డాయని చెప్పి తెలుస్తుంది. సో చూడాలి. ఇప్పుడు అంగన్వాడీ యూనియన్ నేతలతో మాట్లాడటానికి మేము రమ్మన్నాం, మేము మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడిన రమ్మన్న తర్వాత ఇంకా సామాజిక వర్గాల ఈక్వేషను రకరకాలు ఉంటాయి. సో దాంతో ఈ ఉద్యమం కూడా ఆ ఉద్యమంలాగా అయ్యే అవకాశం ఉందని చెప్పి టాక్ నడుస్తుంది.